హాయ్ హలో అండి. ఇవాళ మన నల్లభీము పాకంలో మా నల్లభీముడు అంటే మా శరత్చంద్ర టమాటా చిక్కుడుకాయ వేసి కూర చేసి చూపిస్తాడటండి. అంటే నేను చెప్తుంటే వాడు చేస్తాడు. ఎలా చేస్తున్నాడో మీరు కూడా చూసేసేయండి. ఎప్పుడు ఒకటే వెరైటీ లాగా కాకుండా ఇట్లా కొన్ని కొన్ని కాంబినేషన్స్ చేసుకుంటే ఆ కాంబినేషన్స్లో కూడా మన సాంప్రదాయకమైన పద్ధతిలో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేస్తున్నాడో చూడండి. చిక్కుడుకాయలు ఆల్రెడీ ఒలిచి పెట్టేసి ఉన్నాయి ఇవి. నెక్స్ట్ టమాటా సన్నగా కట్ చేసుకుంటున్నాడు. ఉసిరికాయలను ఏమిటా అని చూస్తున్నారా? ఉసిరికాయలు కూడా పచ్చడి పట్టడానికి అని ఉంచామండి. దాన్ని కూడా చూపిస్తాను అనేది. ఇట్లా టమాటాని కట్ చేసేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇత్తడి గిన్నెలో చేస్తే చాలా బాగుంటుందండి ఇది. కాకపోతే కొంచెం ఇత్తడి గిన్నెలో చేయడం పిల్లాడికి కొంచెం ఇబ్బంది అవుతుందంటే సరే అని నేను ఈ ప్యాన్ పెట్టించాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం నూనె కాగిన తర్వాత ఇందులో పోపు సామాన్ వేసేసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఫస్ట్ మినపప్పు వేసి మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు. నేను వేస్తున్నది ఒక 100 గ్రాముల చిక్కుడుకాయలండి, ఒక టమాటా అంతేను. దానికే ఇది వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెంగా ఇంగువ పొడి, ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ కూడా వేసి ఇందులోనే ఒక చిటికెడు పసుపు. ఇది కొంచెం పసుపు కూడా వేసేసిన తర్వాత కొద్దిగా వేగనివ్వాలి. అన్ని పప్పులు కొంచెం ఎరుపు రంగు రావాలండి, బ్రౌన్ కలర్లోకి రావాలి. మరి మాడగొట్టుకోకండి, మాడగొట్టుకుంటే మన కూర కూడా రుచి రాదు ఇది. కానీ కొద్దిగా వేగాలి ఇది. ఈ లోపల ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ తీసుకుని 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న కొబ్బరి ముక్క వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకుందాము. ఎందుకంటే ఇందులో ఎండుకారం కానీ అది వేయటం కానీ ఇలా పచ్చికారం వేసుకుంటే కొబ్బరి పచ్చికారంతో వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని నేను ఇది కూడా మిక్సీ పట్టి పెట్టేసుకుందాం. మన వేగి ఇవన్నీ వేసే లోపల ఈ మసాలాని రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు, టమాటాలు వేసి ముందర ఇవి కొంచెం సేపు ఒక 2 నిమిషాలు వేగనివ్వాలండి. ఇవి టమాటా ముక్కలు కొంచెం ఒక 2 నిమిషాలు వేయిస్తే చిక్కుడుకాయలతో పాటు కరెక్ట్గా వేగుతుంది. లేకపోతే ఒకటి ముందర ఉడికిపోతుంది, ఇది కొంచెం వేగడం ఇది అవుతుంది. కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు వీటిని వేగనిద్దాము. టమాటాలు కొంచెం వేగాయండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు తీసుకుని అందులో టమాటాలతో కలిపి వేయించేసుకుందాం. చిక్కుడుకాయలు కూడా వేసేసి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం. దీనికి ఉప్పు వేసేసి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఇందాక చెప్పాను కదా రెడీ చేసుకుని పేస్ట్ చేసేసుకుందామని. ఈ 4 పచ్చిమిరపకాయలు, ఒక పావు చిప్ప కొబ్బరి చిప్ప, దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీనిలోనే కొంచెం మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసి ఉంచుకోండి. ఇప్పుడు మన కూర ఎలా ఉందో చూద్దాము. ఒకసారి మూత తీసుకలుపు. చూసారు, కొంచెం చిక్కుడుకాయల్లోంచి లేతగా ఉన్నాయండి చిక్కుడుకాయలు. ఉప్పు వేయడం వల్ల ఆ చిక్కుడుకాయల్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ కొబ్బరి మసాలాని ఇందులోకి వేసేద్దాం. అది వేసేసి ఇందులో వేసి కలిపేసి మన మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఉంచాను కదా, ఈ వాటర్ కూడా ఇందులో పోసేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిచ్చామంటే చిక్కుడుకాయలు, టమాటాలు, ఈ కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ పేస్ట్ వేసాం కదండి, అన్నీ కలిపి సమంగా వాటికి మనం వేసిన ఈ మసాలా ఇవన్నీ కూడా చిక్కుడుకాయలకి ఇవి బాగా పట్టి చక్కటి రుచి, మంచి రుచిని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది కూర. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు ఈ కూరని అసలు. ఇప్పుడు ఈ వాటర్ కూడా వాటర్ వేసేసి మూత పెట్టేసేసి. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నల్లభీముని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇంకా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాము. ఈ కూర మొత్తం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మూత పెట్టేసాయి. ఇంకా ఆల్మోస్ట్ కూర దగ్గర పడిపోయిందండి. ఇంత కలర్ఫుల్గా వచ్చింది కదా కూర. తింటే కూడా అలాగే అద్భుతంగా ఉంటుందండి ఈ కూర. సో చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇవి ఒక 5 నిమిషాలు ఉంచేసి ఇంకా ఆపేయించండి. ఈ నీరు ఉంది కదా, ఈ నీరుంతా కూడాను మొత్తము అబ్జర్వ్ చేసేసుకోవాలి. కానీ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇది అయిపోయాక స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నల్లభీముని ముందుకు పంపించండి.